పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్లోని సరస్వతి పవర్ కంపెనీ వాటాల బదలాయింపు వివాదం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటే ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును వైఎస్ విజయమ్మ చెన్నైలోని నేషనల్ అప్పీలేట్ ట్రిబ్యునల్లో సవాలు చేశారు. ఈ వివాదం అసలు కార్పొరేట్ సమస్య కాదు, కుటుంబ రాజకీయ విభేదాల ఫలితమేనని ఆమె స్పష్టం చేశారు. 1998లో విద్యుత్ ఉత్పత్తి కొనుగోలు ఒప్పందాలతో సరస్వతి పవర్ కంపెనీ స్థాపించబడింది. గుంటూరులో 862 ఎకరాల భూమి ఈ కంపెనీకి ఉంది. ఇక వాటాల బదలాయింపుకు ముందు జగన్ వద్ద 2 షేర్లు, భారత్ రెడ్డి వద్ద 16.36 షేర్లు ఉండగా క్లాసిక్ రియాలిటీ వాటాలను కొనుగోలు చేసింది. ఇక విజయమ్మ చెబుతున్న ప్రకారం ఆమెకు గిఫ్ట్ డీడ్ రూపంలో వాటాలు అప్పగించారని, కానీ కుటుంబ విభేదాల తర్వాత ఈ వ్యవహారం రాజకీయ రంగు దాల్చిందని వాపోయారు. 2011లో జగన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. గిఫ్ట్ డీడ్ కొనుగోలు ఒప్పందాల చెల్లుబాటును ఎప్పుడూ సివిల్ కోర్టులో సవాలు చేయలేదని విజయమ్మ గుర్తు చేశారు. అయినప్పటికీ కార్పొరేట్ ముసుగులో ఈ ఒప్పందాలను ప్రశ్నించడం సరైంది కాదని ఆమె వాదించారు. ఇక హైదరాబాద్ ఎన్సీఎల్టీ తీర్పుతో జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాలిటీ పేర్లను మళ్లీ రిజిస్టర్లో చేర్చగా ఈ నిర్ణయాన్ని నిలిపివేయాలని విజయమ్మ కోరుతున్నారు. అమలు చేస్తే కంపెనీ నిర్వహణ అస్థిరమవుతుందని, మూడో పార్టీ హక్కులు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. ఇక సభ్యుల రిజిస్టర్లో పేర్లు మార్పులపై నిలిపివేత ఉత్తర్వులు లేకుంటే 15% వాటాలు అస్థిరమవుతాయని ఆమె వాదన. చెన్నై అప్పీలేట్ ట్రిబ్యునల్లో ఈ కేసు త్వరలో విచారణకు కూడా రానుంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.